హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో నాకైతే బాగాలేదు, ఫుల్ కోల్డ్. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, వాయిస్ కొంచెం బాగాలేదనమాట. సో మనమైతే మండే నుంచి లైవ్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ చేసామండి. సో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైవ్ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే నేను వాట్సాప్ ఛానల్ ద్వారా డీటెయిల్స్ అనేవి రోజు చెప్తుంటాను అనమాట. అంటే ఏ రోజు ఎగ్జామ్, ఎన్ని గంటలకి ఎగ్జామ్ జరుగుతుంది అనేది నేను ముందుగానే మెన్షన్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వాట్సాప్ ఛానల్ లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వండి. సో రేపు ఏం ఎగ్జామ్ జరుగుతుందో అనేది నేను ఇవాళ మెన్షన్ చేస్తాను అనమాట. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటే లైవ్ ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. సో ఇప్పుడైతే మనం కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదా. సో కరెంట్ అఫైర్స్ కొంచెం సేపు చదివిన తర్వాత మనం సిలబస్ లోకి అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ ఇప్పుడు ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ రోజు అయితే చంద్రునిపై నిర్దిష్ట సమయం గణన అనే టాపిక్ మీద చూద్దాము. చంద్రునిపై నిర్దిష్ట సమయ గణన చేయడానికి ఇటీవల ఏ అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి అంటే నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA ఇవి రెండు పనిచేస్తున్నాయి. అతి త్వరలో నాసా చేపట్టనున్న ఏ మిషన్ లో ఉపయోగపడటం కొరకు చంద్రునిపై నిర్దిష్ట సమయం గణన చేపట్టాలని నాసా భావిస్తున్నది అంటే ఆర్టిమిస్ కార్యక్రమం. అయితే ఈ నవ ఆవాసాలను ఎప్పటికల్లా ఏర్పాటు చేయాలని ఇటీవల నాసా నిర్ణయించింది. అంటే 2040 కల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించిందంట. అయితే నాసా అతి త్వరలో ప్రారంభించనున్న మానవ సహిత చంద్రమండల యాత్ర ఏది అంటే ఆర్టెమిస్ కార్యక్రమాన్ని నాసా ఎప్పుడు నిర్వహించనుంది? 2024లో నిర్వహించనుంది. అయితే వివిధ ప్రపంచ దేశాల స్పేస్ ఏజెన్సీలు అయితే కొన్ని ఉన్నాయి. వాళ్ళ దేశము స్పేస్ ఏజెన్సీ నేమ్ చెప్తాను. ఫస్ట్ యుఎస్ఏలో అయితే నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. EU అంటే ESA యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అండ్ ఏజెన్సీనే లేదు, తప్పుపడినట్టుంది. నెక్స్ట్ జపాన్, JAXA జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. కెనడా CSA కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. భారత్ ISRO ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇవన్నమాట. అయితే గ్రీకు భాషలో ఆర్టెమిస్ అంటే ఏంటి అంటే చంద్రదేవత అంట. అయితే ఈ నాసా ఏ దేశానికి చెందిందంటే USA, ఆల్రెడీ చెప్పుకున్నాము. అమెరికా అంతరిక్ష సంస్థనే నాసా అంటారు. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. అయితే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్ DCలో అయితే ఉంది. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1958 జూలై 29న ఏర్పాటు చేశారు. నాసా యొక్క ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్ ఎవరు అంటే బిల్ నెల్సన్ అన్నమాట. సో ఇది కరెంట్ అఫైర్స్. ఇవాళ కొన్ని బిట్స్ మీతో షేర్ చేశాను. ఇవాళ కరెంట్ అఫైర్స్ రోజు కొన్ని బిట్స్ చెప్తే మీరు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. సో ఇదన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. సో నేను రూమ్ కి రావడమే చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 11 అయిపోయింది అనమాట. 11 పైనే. సో బాగా లేట్ అయింది ఈరోజు. ఇప్పుడైతే ఇంకా 11:30 అట్లా అయిపోయింది టైము. ఇంకా నేను ఇంగ్లీష్ అయితే స్టార్ట్ చేస్తాను. మనం మెథడాలజీ చదువుతున్నాం కదా. సో మెథడాలజీలో థర్డ్ లెసన్ అనేది స్టార్ట్ చేస్తాను. సో చూద్దాం. అండ్ ప్రీవియస్గా థర్డ్ లెసన్కి సంబంధించి ప్రీవియస్గా ఎలాంటి బిట్స్ వచ్చినాయి అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో చూద్దాం మనం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో మాట్లాడుకుందాం. హలో అండి, ఆఫ్టర్నూన్ లంచ్ ఫినిష్ అయింది. లంచ్ ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు మెథడాలజీ మీద ప్రీవియస్ గా ఏం బిట్స్ వచ్చాయో చూద్దాము అనేసి తీసారనమాట బుక్. ప్రీవియస్ గా ద 3 లాంగ్వేజ్ ఫార్ములా వాస్ ఎర్లియర్ ప్రపోజ్డ్ ఇన్. అండ్ మీకు చెప్పలేదు కదా, మా రూమ్ లోకి కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు. ముగ్గురు వచ్చారు. గోలగా ఉంది రూమ్ అంతా. ఏమన్నా డిస్టర్బెన్స్ అయితే మాత్రం పట్టించుకోబాకండి. పోను మీకు కూడా అలవాటు అయిపోద్దిలే. ఇన్ని రోజుల నుంచి మేము ఇద్దరమే ఉన్నాము, ఏ గోళ లేదు. ఇప్పుడు ముగ్గురు వచ్చిండ్రు. అంటే మన DSC వాళ్ళు అయితే మనతో పాటు చదువుకుంటారు, కానీ వాళ్ళు బీటెక్ వాళ్ళు. సండే ఒక్కరోజే ప్రాబ్లము. సో రోజు కాలేజీకి పోతారు కాబట్టి ఇబ్బంది లేదు. నిజమే. సో ఈరోజు సండే కాబట్టి వాళ్ళు రూమ్ లోనే ఉన్నారు. తప్పదన్నమాట, ఈరోజు మేము భరించాలి. పాపం చెప్తే వింటారులేండి, కొంచెం సైలెంట్ గా ఉండమంటే. సరే, ప్రీవియస్ గా అయితే ద 3 లాంగ్వేజ్ ఫార్ములా వాజ్ ఎర్లియర్ ప్రపోజ్డ్ ఇన్. 3 లాంగ్వేజెస్ ఫార్ములా అంటే ఎవరా?
3 లాంగ్వేజెస్ ఫార్ములా ఎన్సీఎఫ్ 2005 కదా కదా కాదు ఎన్ఈపి 1968 3 languages formula was earlier proposed in the National Educational Policy 1968 NEP 1968 who simplified and approved the 3 language formula ఎవరు చీఫ్ మినిస్టర్ కాన్ఫరెన్స్ అంట ఎవరు సింప్లిఫై చేసి అండ్ అప్రూవ్ చేసేది ఎవరు అంటే 3 లాంగ్వేజ్ ఫార్ములాని చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ లిజనింగ్ జేమ్స్ బ్రౌన్ వాట్ ఈ ద పర్పస్ ఆఫ్ క్రిటికల్ లిజనింగ్ ఈస్ టు జడ్జ్ కరెక్ట్ లిజనింగ్ టు ఎవాల్యూట్ ఈస్ కాల్డ్ ఎవాల్యూషన్ గురించి ఇంకా నేను చదవలేదులే లిజనింగ్ వరకు చదివిన సో థర్డ్ లెసన్ లో లిజనింగ్ మీద ఫాదర్ ఆఫ్ లిజనింగ్ ఎవరు అని అడిగారు అండ్ నెక్స్ట్ పేపర్ లో చూద్దాం ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ 11 to 18 months ఏజ్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ 11 to 18 months ఏ స్టేజ్ బబ్లింగ్ స్టేజా సింగిల్ వర్డ్ స్టేజా గర్బ్లింగ్ స్టేజా లిప్సింగ్ స్టేజా కరెక్ట్ ఆన్సర్ ఏంటి సింగిల్ వర్డ్ స్టేజ్ కరెక్ట్ ఆన్సర్ ఇంకేమన్నారు వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ 2-way లిజనింగ్ ప్రాసెస్ ఫైండ్ ఇట్ అవుట్ అన్నారు సో ఆప్షన్స్ వచ్చేసి టేకింగ్ పార్ట్ ఇన్ కన్వర్జేషన్స్ టేకింగ్ పార్ట్ ఇన్ డిబేట్స్ స్పీకింగ్ ఆన్ ద టెలిఫోన్ లిజనింగ్ టు ప్లేస్ ఆన్ ద రేడియో ఈజ్ నాట్ ఏ 2-way లిజనింగ్ ప్రాసెస్ అన్నారు సో నాట్ ఏ టేక్ పార్ట్ కన్వర్జేషన్ కాదు టేకింగ్ పార్ట్ ఇన్ డిబేట్స్ కాదు ఆన్ ద టెలిఫోన్ కాదు లిజనింగ్ టు ప్లేస్ ఆన్ ద రేడియో 104 కి 4 కరెక్ట్ ఆన్సర్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏపీఈకేఎక్స్ అని అడిగారు అమ్మో ఏపీఈకేఎక్స్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు లాస్ట్ ఇయర్ టెట్కమ్ టీఆర్టీలో ఇంగ్లీష్ మెథడాలజీలో అడిగిన క్వశ్చన్ ఫుల్ ఫామ్ ఆఫ్ ఏపీఈకేఎక్స్ ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ఫుల్ ఫామ్ దానికి ఏడుంది ఆన్సర్ జనరల్ గా ఇచ్చారా ఏంది ఉందా లేకుంటే క్వశ్చన్ ఏపీఈకేఎక్స్ ఫుల్ ఫామ్ అంట లేదు కదా బుక్ లో మెథడాలజీలో అడిగాడు ఏపీఈకే రీడింగ్ ఈస్ రెస్పెక్టివ్ స్కిల్ the teacher directs and the students act in response this is the feature of the teacher direct and the student act in response సో ఇది అది ఏం మెథడ్ అని అడిగాడు టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్ అంట అసలు ఇవన్నీ ఇప్పుడుందా టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్ అనేది మెథడ్స్ టెక్నిక్స్ ఇంకా చదవలేదు కదా లాంగ్వేజ్ స్కిల్స్ లో అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పడుతుందమ్మా సో అట్లా వచ్చున్నాయి ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే టైం అయితే 5:30 అయిపోయింది సో 4th లెసన్ అప్రోచెస్ మెథడ్స్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ లెసన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను సో ఉదయం అస్సలు హెల్త్ అసలు సహకరించలేదు సో కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఓకే అయింది ఇంకా త్వరగా ఇంగ్లీష్ మెథడాలజీ కంప్లీట్ చేయాలి సో ఇంగ్లీష్ మెథడాలజీ ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేసినా కానీ అస్సలు కంప్లీట్ కావట్లేదు అయిపోతే పెద్ద బండ దిగిపోయినాను ఇది దిగిపోయినట్టు త్వరగా ఫినిష్ చేసేయాలి మార్చిలో నోటిఫికేషన్ అంట సో నోటిఫికేషన్ టయానికి కంప్లీట్ అయిపోవాలి సో 2 months టైం ఉంది 2 months కి అవ్వాలి అయిపోగొట్టేయాలి సో మార్చిలో నోటిఫికేషన్ చేయాలి కొంచెం పెద్ద లెసన్ చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ సో లెసన్స్ లో స్క్రిప్ట్ వచ్చే ఛాన్స్ ఉంది ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ బిట్స్ ఎట్లా వచ్చినాయో చెప్పాను థర్డ్ లెసన్ కి సంబంధించి ప్రీవియస్ గా ఎట్లా అడుగుతున్నారు అనేది చెప్పాను కదా అందరు చాలా మంది అడుగుతున్నారు మీరు ఇంగ్లీష్ కి ఏ మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీకి ఏ మెటీరియల్ యూస్ చేస్తున్నారు అని ఇంగ్లీష్ ఆల్రెడీ చెప్పాను నేను సో నేనైతే నా దగ్గర నేను రీసెంట్ గా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ కొన్నాను సో ఎస్ఎన్ఎస్ లోనే నేను ఇంగ్లీష్ కూడా చదువుతున్నాను సో అంటే మీరు కూడా అంటే కొంతమంది చెప్పారు ఎస్ఎన్ఎస్ లో హెవీ ఉంది కొంచెం కష్టంగా అనిపిస్తుంది కొంచెం హెవీగా అనిపిస్తుంది అని చెప్పారు సో నాకు అప్పుడు తెలియలేదు ఎస్ఎన్ఎస్ కొంతమంది ఏమో బాగుంటుంది అనే దాంట్లోనే తీసుకున్నాను కానీ కొంతమంది చెప్పారనమాట కొంచెం హెవీ ఉంటుంది అక్క అనేసి ఏమో తీసేసుకున్నాను దాంట్లోనే చదువుతున్నాను తప్పు ఇంకా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కొన్నాను కదా మెటీరియల్ 400 రూపాయల మెటీరియల్ అది 400 పెట్టుకున్నా
ఇంకా అందరం చదవాలి కదా చదువుతున్నా. నాకు ఎప్పుడెప్పుడు ఈ ఇంగ్లీష్ ఫినిష్ చేస్తానో అని ఉంది. ఎప్పుడెప్పుడు మిగతా కంటెంట్ చదవాలా అనిపిస్తుంది. బోర్ కొట్టేసింది ఇంగ్లీష్. ఎన్ని రోజుల నుంచి ఇంగ్లీష్ చదివి 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 బోర్ కొడుతుంది. పోనీ ఇంకో సబ్జెక్ట్ తీసుకుందామంటే నేను చదివేదే తక్కువ టైము. సో దాంట్లో 2 సబ్జెక్టులు ఎందుకులే, రెండు సబ్జెక్టులు మళ్ళీ ఎందుకులే, చదివింది ఒక్కటి చదివినా కంప్లీట్ అవుతుంది అనే ఉద్దేశం అన్నమాట. సో చూడాలి. సో అదండి అయితే అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్ కి సంబంధించిన ఇంగ్లీష్ క్లాసెస్ వినాలి. సో ఇంగ్లీష్ క్లాసెస్ వింటాను. సో టైం కూడా అయిపోయింది, ఇంటికి వెళ్ళే టైం కూడా అయిపోవచ్చింది. సో ఇంకో 1 hour లో అయితే ఇంటికి బయలుదేరతాను. సో క్లాసెస్ విని ఏమన్నా మెటీరియల్ ఏముంది, వాళ్ళు చెప్పిన క్లాసెస్ లో ఏముంది చూసుకొని ఆ తర్వాత ఈ రోజు ఇంటికి అయితే బయలుదేరతాను. సో ఇదండి ఇవాళ వీడియో. చూసారు కదా, ఈరోజు కొంచెం గొంతు సరిలేదనమాట, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.